నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ నగరంలో ఉత్సాహంగా హ్యాపీ సండే కార్యక్రమం ఆటపాటలతో ఉల్లాసంగా గడిపిన యువత ఉద్యోగులలో గందరగోళం సృష్టిస్తున్న ప్రతిపక్షం వైసీపీ తీరుపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తాం మంత్రి జవహర్ ఎమ్మెల్సీ డొక్కా వెల్లడి అవాంతరాలను అధిగమించండి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోండి ర్యాగింగ్కు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి విద్యార్థినులకు అర్బన్ ఎస్పీ సూచన ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించడానికి వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి జవహర్ ఆరోపించారు జగన్ సీఎం అవుతాడని భ్రమపడుతూ పార్టీ నాయకులను సైతం నమ్మలేని స్థితిలో ఉన్నాడని అన్నారు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బెల్ట్ షాపులు తొలగిస్తున్నట్లు చెప్పారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆదాయ ఆంధ్రప్రదేశ్ కావాలంటే సీఎం చంద్రబాబు ద్వారానే సాధ్యమని మంత్రి విజయవాడలో విలేకరులతో అన్నారు ఒక సమర్థుడైనటువంటి నాయకుడి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులను దీనిలో కలుపుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 43% ఫిట్మెంట్ ఇవ్వటం కానీ అదేవిధంగా డిఏలు ఇవ్వటం కానీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది 2 డిఏలు మాత్రమే పెండింగ్ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు చూస్తే 1983 సంవత్సరంలో ఉపాధ్యాయులకు సంబంధించి రీగ్రూపింగ్ స్కేల్స్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అంతకుముందు హైర్ గ్రేడ్ ఉపాధ్యాయుడు హైర్ గ్రేడ్గా రిటైర్డ్ అవుతూ సెకండ్ గ్రేడ్గా కూడా ప్రమోట్ కాకుండా జీవితకాలంలో హైర్ గ్రేడ్గా ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యే సందర్భంలో జీతం ఆ రోజు 700 రూపాయలు ఉండేది అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గరికి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళిన సందర్భంలో అటెండర్గా జాయిన్ అయ్యి తహసీల్దార్గా ఆర్డీఓగా రిటైర్డ్ అయ్యే ఛానల్లో వేరే ఉద్యోగులకు ఉంటే ఉపాధ్యాయులకు అలాంటిది ఏమీ లేదు ఇబ్బంది అవుతుంది ప్రమోషన్ ఛానల్ ఇలాగైతే కనీసం స్కేల్ అని ఇవ్వమని అడిగితే 1983లో రీగ్రూపింగ్ స్కేల్స్ అనేది ఇచ్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందువల్ల ఈరోజు ఉపాధ్యాయులు ఆ ఉద్యోగం పట్ల యువత ఈరోజు ఆకర్షితులవుతున్నారన్న విషయం యథార్థం ఎందుకంటే రీగ్రూపింగ్ స్కేల్స్ వచ్చిన తర్వాత ఏదైతే ఐటీ కంపెనీలకు సమానమైనటువంటి జీతాలు ఉపాధ్యాయులకు అందుతున్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియందని నేనైతే అనుకుంటా ఉన్నా విధులలో నైపుణ్యం ప్రదర్శించని ఉద్యోగులను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు నిరంతరం ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడే సీఎం చంద్రబాబుపై ప్రభుత్వంపై వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు నైపుణ్యం లేని ఉద్యోగులను తొలగిస్తారంటూ జగన్ పత్రిక అసత్యాలు రాస్తోందని మండిపడ్డారు తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్న రోజాకు రాజకీయ రిటైర్మెంట్ తప్పదని అన్నారు ఉద్యోగులంతా తెలివి తక్కువలేం కాదు చాలా మెచ్యూర్డ్ పర్సనాలిటీస్ మెచ్యూర్డ్ ఎంప్లాయీస్ చాలా కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి అనేక టెస్టులు రాసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు రాజ్యాంగంలో వాళ్ళకి అనేక హక్కులు కల్పించబడినాయి అలాంటి ఉద్యోగుల్ని ఊరికే ఆర్బిటరీ అంటే ఇష్టం వచ్చినట్టుగా తీసేస్తారని ప్రచారం చేయటం అనేది రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగ ద్రోహం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు వెరీ కైండ్ టువర్డ్స్ ఎంప్లాయీస్ వాళ్ళని దయతో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు అత్యంత ప్రోత్సహించి వాళ్ళ యొక్క పని విధానాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాడు వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల మధ్య అయోమయాన్ని సృష్టించి నీళ్లు గార్చే పని విషపు చుక్కలు చల్లే పని వైసీపీ చేయటం ఇట్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు నగరంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో విద్యార్థుల ఉత్సాహం ఉప్పొంగింది నృత్యాలు వివిధ రకాల స్కిట్లు విన్యాసాలు ప్రదర్శించి అలరించారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీఆర్ స్టేడియం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే తెలుసునా నా మనసు నీవేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేనని మీరు ఫేస్ కదా క్రీమ్ వాడతారా ఏదైనా వాడిచామని చూడాలి తప్పనా భక్తగమాలకు బ్యాచులరు షాదీ మాటే ఒత్తిగురు సోలో బతుకే శోభికరు కూడా మర్చిపోయి ఆదివారం ఆనందంగా సంతోషంగా 3 రోజులు మరి ఈ 3 గంటలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీన్ని నగరపాలక సంస్థ క్రమం తప్పకుండా ఏర్పాటు చేసి ఆయా ప్రదేశాల్లో చేయటం జరిగింది. ఈరోజు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ముందు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. మరి కళ్ళం హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీటికి మరి అందరికీ ఒక్కసారి నగరపాలక సంస్థ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కమ్మజన సేవా సమితిలో ఈరోజు తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అర్బన్ ఎస్పీ విజయరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా ధైర్య సాహసాలతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్బన్ ఎస్పీ విజయరావు, వెస్ట్ డిఎస్పీ సరిత చెప్పారు. ఈ మేరకు కమ్మజన సేవా సమితిలో ఆదివారం తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ప్రతి వ్యక్తి అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఎస్పీ, డిఎస్పీ పేర్కొన్నారు. విలువలు, విచక్షణతో కూడిన జ్ఞానం ద్వారానే ఉన్నత స్థానానికి చేరుకోగలరని వారు తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా విద్య ద్వారా ఉన్నత స్థానానికి చేరుకొని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చేందుకు ఆడపిల్లలు కృషి చేయాలని విజయారావు, సరిత సూచించారు. అదేవిధంగా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించి రక్షణ పొందాలని విజయారావు, సరిత సూచించారు. ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తే, ఈవ్ టీజింగ్ పాల్పడితే we are supporting you, we are with you, we are with you, we are supporting you. Don't allow any kind of ఈవ్ టీజింగ్, any kind of ragging. This is very, very important. చాలామంది వారి జీవితాలను పాడు చేస్తున్నారు. చాలామంది చిన్న వయసులోనే ఎలోప్మెంట్ అయిపోతున్నారు తల్లిదండ్రులకు చెప్పకుండా. 8th క్లాస్ 10th క్లాస్లో పారిపోతున్నారు అబ్బాయితో, వేరే వేరే అబ్బాయిలతో. దిస్ ఇస్ వెరీ, వెరీ బ్యాడ్ థింగ్. ఫ్యూచర్ ఇట్స్ ఎ గోల్డెన్ బాల్. అఫ్ కోర్స్ మీకు వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, వెళ్ళిపోతున్నారండి, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు, ఏదో సాధించాలనే తపన, సాధించగలనా అనేటటువంటి అనుమానం, తల్లిదండ్రుల్ని వదిలి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనే బాధ, అట్లానే రాకపోతే, చదువుకోకపోతే నా ఆశయ సాధనలో నేను సఫలీకృతులు కాలేను అనేటటువంటి వ్యధ, ఈ ఆలోచనలో ఉన్నటువంటి ఆడపిల్లలు అందరూ కూడా అందరి ఫేసుల్లో నవ్వుతున్నా, చప్పట్లు కొడుతున్నా
జడ్పీలో ఈరోజు కథా రచన శిక్షణ తరగతులు జరిగాయి. ఏపీ రచయితల సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కవులు, రచయితలు హాజరయ్యారు. సంస్కారానికి, సంస్కృతికి కథా రచనలు అద్దం పడతాయని అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. సమాజాన్ని చైతన్యపరిచే కథలు, నవలను భావి రచయితలు అవగతం చేసుకొని సాహిత్య రచనకు శ్రీకారం చుట్టాలని లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు సుభాని ఆధ్వర్యంలో జడ్పీలో ఆదివారం కథా రచనల శిక్షణా తరగతులు జరిగాయి. సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సోమపల్లి వెంకట సుబ్బయ్య, ఇతర రచయితలు హనుమాన్, విహారీ తదితరులతో కలిసి లక్ష్మీనారాయణ మాట్లాడారు. గుంటూరు జిల్లాలో స్వతంత్రానికి పూర్వమే 1946లో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం 30 రోజుల పాటు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి అధ్యక్షతన సాహిత్య పాఠశాల జరిపింది. ఆ తర్వాత అభ్యుదయ రచయిత సంఘం గుంటూరులో 2014లో కథానిక పాఠశాలను నిర్వహించింది. ఈరోజు మళ్ళీ మన రచయితల సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి పాఠశాలను నడపటం చాలా మంచి విషయం. ఈనాడు సాహిత్యం అనేది ఒక సంస్కారానికి సంబంధించింది, ఒక చైతన్యానికి సంబంధించింది, ఒక సంస్కృతికి సంబంధించిన అంశం. దీన్ని కాపాడుకోవాలి. గతంలో దీపధారులు అందించిన సాహిత్య వారసత్వాన్ని, సంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఈ సమాజంలో నేడు ఎంతో ఉంది. ఎన్జీఓ కాలనీలోని సప్త ఋషి ఆశ్రమంలో షుగర్ వ్యాధి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రవికుమార్ నేతృత్వంలోని వైద్య బృందం పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేసింది. పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రేపు జిల్లాలో లాంగ్ మార్చ్ కార్యక్రమం సాగుతుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహంకాళి సుబ్బారావు తెలిపారు. సోమవారం చిలకలూరుపేటలో లాంగ్ మార్చ్, గుంటూరు మహిమా గార్డెన్స్లో బహిరంగ సభ జరుగుతుందని సుబ్బారావు వెల్లడించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం, ఉద్యోగ కల్పన, విద్యాలయాలలో కాషాయీకరణ నివారణ కాంక్షిస్తూ సాగే ఈ కార్యక్రమంలో యావత్ విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సుబ్బారావు కోరారు. కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ భారతదేశంలో అనేకమంది విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. వారు చెప్పిన ప్రకారం ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి. 3 సంవత్సరాలను కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ఇలా ప్రభుత్వం సర్వే ప్రకారం చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలా. అట్లానే ఇవాళ వైద్యం, చాలా ప్రాంతాల్లో వైద్యం అందక ఇలా ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్ పోతా ఉన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో పేద ప్రజల్ని ఆరోగ్యం చూసడం పోతే వారి రక్తాన్ని పిప్పి చేసే విధంగా ఇలా ఇష్టారాజ్యంగా ఆ టెస్టులు, ఈ టెస్ట్ అని చెప్పి ఇలా వైద్యం పేరుతో డబ్బులు తీసుకుంటూ చూస్తా ఉన్నాం. గుంటూరులోని కమ్మజన సేవా సమితిలో నూతనంగా జిమ్ను ఏర్పాటు చేశారు. 15 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన జిమ్ను అర్బన్ ఎస్పీ విజయరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామీణ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కమ్మజన సేవా సమితి చేస్తున్న కృషి అభినందనీయమని అర్బన్ ఎస్పీ విజయరావు చెప్పారు. ఈ మేరకు గార్డెన్స్ కమ్మ హాస్టల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కమ్మజన సేవా సమితి ప్రతినిధులు వంకాయలపాటి బలరామయ్య, సామినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిమ్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హాస్టల్ నిర్వాహకులు వెల్లడించారు. ఆడపిల్లలు సమాజంలో ఎంత పైకి రావాలో, లేకపోతే స్త్రీల ఉన్నతికి వీళ్ళంతా తోడ్పడుతున్నారో మనంతా ఈరోజు ప్రాక్టికల్గా చూడవచ్చు. సో వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు జిమ్ ఫెసిలిటీ అనేది కూడా శారీరకంగా అందరూ దృఢంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా ఉండాలి. జిమ్ అనేది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పిల్లలకి వ్యాయామం కావాలి అనే సదుద్దేశంతో వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కాబట్టి ఇవాళ కాలేజెస్లో ఎక్కడ కూడా స్పోర్ట్స్ ఆడుకోవడానికి ప్రాముఖ్యత లేనందువలన వాళ్ళ ఫిజికల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ జిమ్ ప్రాముఖ్యతను గుర్తించి మేము ఇవాళ దగ్గర రమారమి ఒక 10 నుంచి 15 లక్షల రూపాయల వ్యయంతో ఈ జిమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు మన అర్బన్ ఎస్పీ గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేట్ చేయటం, మా పాలక మండలి సభ్యులందరూ మేము వారి చేతుల మీదుగా చేయటం అనేది మా మంచిదన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. అట్లనే
మధ్యప్రదేశ్లో మహాత్మా గాంధీ సమాధి త్రవ్వి అస్థికలతో అవమానపరిచిన బీజేపీ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈరోజు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. స్వర్గీయ మహాత్మా గాంధీ గారి సమాధిని, అందులో ఉన్న అస్థికల్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అధికారులు కనుక కూల్చి మహాత్మా గాంధీని అవమానపరిచారు. ఇది దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం ప్రామాణిక రక్షణ లేకుండా పోగా మహాత్ముడికి రక్షణ లేని పరిస్థితి వచ్చింది. వన్ టౌన్లోని అంజుమన్ ఈ ఇస్లామియా స్కూల్లో హజ్ యాత్రికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పిలిగ్రిమ్స్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి మిర్జా గఫార్ బేగ్తో పాటు పలువురు ముస్లిం పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య సేవలు అందించారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాకుండా గత కొద్ది సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నందుకు దీనికి అందరికీ సహకరిస్తున్న మా హజ్ పిలిగ్రిమ్ సర్వీస్ సొసైటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న తిరుపతిలో జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఈ పేరేడ్కు జిల్లా నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు 17 మంది హాజరు కానున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే స్వాతంత్ర వేడుకలలో పాల్గొననున్న విద్యార్థులను ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో ఉత్సాహంగా హ్యాపీ సండే కార్యక్రమం, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపిన యువత. ఉద్యోగులలో గందరగోళం సృష్టిస్తున్న ప్రతిపక్షం, వైసీపీ తీరుపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తాం. మంత్రి జవహర్, ఎమ్మెల్సీ డొక్కా వెల్లడి. అవాంతరాలను అధిగమించండి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోండి. ర్యాగింగ్కు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. విద్యార్థినులకు అర్బన్ ఎస్పీ సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.